ఇక పెళ్లి సంబంధం అని అట్లా ఇట్లా తిప్పలవాడి కుదురుతా ఉంది మనకి ఇక. సో వాళ్ళకి కంపెనీ స్టార్ట్ అయింది. నా పార్ట్నర్స్కి చెప్పిన ఈ బిజినెస్ చూడుండ్రి, నేను పోయి పెళ్లి చేసుకొని వస్తాను. నేను పెళ్లి చేసుకొని వచ్చేవరకు ఉన్న 37 లక్షలు పోయినాయి. ఏం లేదు, ఇంత షాప్ ఉంది అక్కడ, ఏం లేదు. సో ఏమైందిరా అంటే వాడు కూడా ఫోన్ ఎత్తుతలేడు. అంటే ఢిల్లీ పోయినాం. ఢిల్లీ పోతే వాడు ఇచ్చిన అడ్రస్ పోతే ఒప్పుకుంటే చెరువు అడ్రస్ చెప్పినాడు. ఆడ దాకా పోయి నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చొని పోయేటప్పుడు విమానంలో పోయి వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చినాం బడ్జెట్ లేక. సో అప్పటికి నాకు అర్థమైంది నేను 27 లక్షలు లాస్ అయిపోయినాను. సో 27 లక్షలు పాపం పెరిగినట్టే పెరుగుతుంది వడ్డీతో సహా. నెలకి కట్టాలంటే మనకు వచ్చే ఇన్కమ్ లేదు, కానీ కట్టేది మాత్రం ఎక్కువ ఉంది. సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఎస్ సార్ నో? పెళ్ళి చేసుకున్న జస్ట్ వచ్చిన 3 నెలల కథ ఇదంతా. ఇక తర్వాత నాకేం అర్థం కాలేదు. మా మిస్సెస్ది గోల్డ్, బైక్, అత్తగారు ఇచ్చిన బండి ఇవన్నీ అమ్మడం మొదలుపెట్టిన. కారు, ఫ్లాట్ ఎన్ని అమ్మినా అది కాస్త 4-5 నెలల్లోనే సుమారుగా కొన్ని లక్షల ఇంక్రీజ్ అయిపోయింది. సో ఈ అన్ని అమ్మితే సగం కూడా పోలేదు. సో ఏం చేయాలో ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో అనిపించేది, ఏదైనా బస్ స్టాండ్లో కూర్చొని పొద్దుగాల వాకింగ్ చేస్తున్నప్పుడు ఇక ఈ బస్సుకో ఈ లారీకో అడ్డం పోతే అయిపోతుంది జీవితం. ఎందుకంటే అప్పటికి మన ఏజ్ సుమారుగా 25-26, 26 ఏళ్ళకి 30-35 లక్షల అప్పులో ఉండిపోయినా. వెనక్కి మళ్ళీ చూస్తే ఏం లేదు పరిస్థితి. మా తల్లిదండ్రులకు దీని గురించి మాట్లాడితే వాళ్ళు ఎక్కడ గుండాగి చచ్చిపోతారు. వాళ్ళకన్నా బెటర్ ఏంటంటే నేనే పోతే ఇల్లు వెళ్ళిపోతుంది, నేనైతే కట్టలేను, పైసలు అయితే సంపాదించాలని నేనైతే కట్టలేను. సో ఇది ఎవ్రీ టైం ఆలోచన వస్తుండేది, కానీ వెంటనే రియలైజేషన్ కూడా వస్తుండే. నేను సచ్చరానిక పుట్టింది, భగవంతుడు నన్ను కూడా పుట్టించిందంటే ఏదో ఒక పని ఉంది నేను చేసేది. సో అని వెంటనే రియలైజ్ అయ్యేవాడిని. రియలైజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కోలుకోలేకపోయేవాడిని. అంటే ఎటు పోయినా కూడా డబ్బులు కావాలా. సో ఎవరైనా దోస్తులు వచ్చారా ఏడున్నోరా అంటే నేను ఇంట్లో ఉండి కూడా లేదు ఊర్లో ఉందని చెప్పేటోడు. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నా అంటే నువ్వు బయటికి రా అంటాడు. మళ్ళీ పోయి ఛాయ్ బండి కాడ పోయి కూర్చోవాలా. ఛాయ్ చెప్పరా 2 అంటాం. నా జేబులో పైసలు లేవు, వాడు ఉన్నా పెట్టాడు. ఇప్పుడు ఆడికి పోయి ఛాయ్ తాగిన తర్వాత డబ్బులు నేను ఇస్తాను అలా మన దగ్గర లేవు, నేను ఇస్తాను ఎట్లా అంటాం. పుసుకున్న నువ్వే ఇయ్యి అంటే మన పరిస్థితి ఏంటి? నీ ఛాయ్ నాకొద్దు, నేను ఛాయే తాగాని ఇది ఆపేయ. సో కాబట్టి వద్దు, లేను, దూరం ఉన్నాను, ఏదో కథలు చెప్పి అది చేసేవాడిని. సో కొన్ని రోజుల తర్వాత ఒక లీడర్ నాకు ఫోన్ చేయడం మొదలుపెట్టిన ఫ్రెండ్ నేను ఆయన పాత కంపెనీలో పనిచేసిన. సో ఆయన డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుండే. సో ఏదైనా చిన్న కిరికిర్లు ఉంటే కూడా నేను ఆయననే పట్టుకొని పని చేయించుకుంటుండే. పోలీసులు పట్టుకురాని ఇదని అదని ఉంటుంది కదా, ఏ లెక్క ఉంటుంది లెక్క. సో కాబట్టి ఇక ఈయన కూడా పోలీసే కాబట్టి మనకి ఏమైనా అక్కర వస్తుందని చెప్పి అన్న అనుకుంటూ పని చేసుకుంటూ పోయేటోళ్ళం. సో ఆయననే ఒక రోజు ఫోన్ చేసి, శ్రీనివాస్ నీతో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. నువ్వు డిస్కషన్ చేయకు, నేను చెయ్యను ఆ బిజినెస్ అని చెప్పి. ఎందుకంటే డిస్కషన్లోనే బంద్ చేద్దాం, నాతో కాదు ఇంకా చేయకపోతే నేను చేయొద్దు అని. లేదు నువ్వు ఒక్కసారి కలవు అంటాడు. నువ్వు ఒక్కసారి అంటే నేను 10 సార్లు దూరం పోతున్నాను. సో కలవడం మాత్రం కుదరదని చెప్పిన. ఓ రోజు రోడ్డు మీద పట్టుకున్నాను. ఏమైందబ్బా నీకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, నువ్వు వచ్చేసారంటే నేను చెప్పినా కదా సార్ నాకు వద్దు ఈ బిజినెస్, ఇంకా వేరే ఏదైనా ఉంటే చెప్పు, చేయడానికి రెడీ ఉన్నా, కానీ బిజినెస్ వద్దు. సో నేను చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ చేసిన, నాతో కాలేదు, ఈడ నేనేం చేస్తా ఇంకా. సో కాబట్టి నా వల్ల కాదని చెప్తున్నా. నీ వల్ల అవుతుందంటే నువ్వు చెయ్యి, నా వల్ల కాదు అని చెప్తున్నా. సో ఆ తర్వాత కూడా నా వెంట పడుతూ ఫోన్లు చేస్తున్నట్టు ఉంటుండే. ఓ 15-20 రోజుల తర్వాత రోజులో 4-5 సార్లు ఫోన్ వస్తారని ఈ లొల్లి పాడగానే బ్లాక్ లిస్ట్లో పెట్టేసాను. ఇంకా చేయి ఎవరు చేస్తావు అని చెప్పేసి ఇక ఫోన్ బంద్ అయింది, రాలేదు. కానీ ఒకరోజు సిచ్యువేషన్, నేను బయట వెళ్ళిపోతున్నా, నా ఫోన్ జేబులో పెట్టుకొని వెళ్తుంటే నేను నా 2 వీలర్ నా జేబులోంచి ఫోన్ కింద పడి నా 2 వీలర్ దానిపైన వెళ్ళిపోయి ఫోన్ అంతా బ్రేక్ అయింది. సో ఆ సిచ్యువేషన్లో అప్పటిదాకా నాకున్న ఆధారం ఒకటి, ఇప్పుడు వైఫ్ లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ అవుతుంది ఆ జనం. ఎస్ సార్ నో? ఇప్పుడు మా ఇంటికాడ కూడా ఇదే లొల్లు ఉంటాయి. పొద్దుగాల పోతావు చదువుకొని మళ్ళీ మధ్యరాత్రి వస్తావు. ఆ వచ్చిన 10 నిమిషాలన్నా మాట్లాడతావా నువ్వు అంటే ఆ ఫోన్లో మొహం పెడతావు, చూస్తావు. ఇక నేనేం మంచిది, ఇప్పుడు నేను ఆ వైఫ్ని, ఇది ఆ వైఫ్ అంట. మా ఇద్దరికి లొల్లు ఏమన్నా వస్తుందంటే ఈ ఫోన్ కన్నా వస్తుంది. సో నాకే వస్తుందంటే మీకు 100% వస్తుంది. ఇక తిన్నాడు, మంచంలో అన్నాడు, తిన్నాడు, ఇదే లొల్లులు ఉంటాయి మనకి. సో కాబట్టి ఆ ఫోన్లు పగిలిపోయే వరకే నాకు మైండ్ పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏం చేయాలన్నా ఫోనే కావాలి. ఎస్ సార్ నో? సో ఒకప్పుడు కరెంట్ లేనప్పుడు ఎటువంటి నడిచింది, కరెంట్ ఉన్నాక కరెంట్ పోతే పరిస్థితి కూడా అవునా. ఈ ఫోన్లు లేనన్ని రోజులు మంచిగానే ఉంది, కానీ ఫోన్లు వచ్చి మళ్ళీ పోయిన తర్వాత పరిశాన్. ఇక మా అన్నకి భయం అయింది, అరే వీడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేడు,
వీడు పుసుకుని ఇంట్లో కూర్చొని ఏమైనా చేసుకుంటాడా మీ ఫోన్ కొని లేదని చెప్పి అప్పట్లోనే బజాజ్ కార్డులు కొత్తగా పెట్టి ఓ బజాజ్ కార్డు మీద పెట్టి ఒక ఫోన్ తెచ్చి నాకు ఇచ్చింది ఎదురో ఫోన్ అని. ఫోన్ ఇచ్చిన వాళ్ళు సిమ్ ఇవ్వవా అని చెప్పి ఆ సిమ్ వస్తలేదు అల్లకెళ్ళాలి. కొత్త సిమ్ కొనుక్కొచ్చి ఆ సిమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు భగవంతుడు చూడండి, ఎవరికి ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఈ అవకాశం మన దగ్గరికి రావాలి అంటే భగవంతుడు ఎట్లనైనా పంపిస్తాడు మన దగ్గరికి. ఆ సిమ్ ఇన్స్టాల్ చేసిన గంటన్నర తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఎవరిది? ఫలానా ఫస్ట్ ఫోన్ నీదే మోగింది. సో మోగింది, ఏం చేయాలో తెలుస్తలేదు. ఇంకా ఫోన్ అయితే ఎత్తినా, ఎప్పుడు ఎత్తుతావా అని చూస్తున్నా అంటున్నా ఆయన. అలా బిజీ ఉన్నానే జర ఫోన్ ఇది పనిచేసేది, ఇది ఖరాబ్ అయింది, పలిగిపోయిందని ఉన్న జోన్లని చెప్పి తర్వాత 3 రోజుల తర్వాత కలుస్తాను పోయి బస్ ఎక్కి ఊళ్ళో పడిపోయి ఇంకేడ స్వరా ఇంకా ఫోన్లు ఎత్తాం ఊరిపోతాయి. సో సిచ్యువేషన్ అది ఉండే. ఊర్లో పోయింది ఎందుకు అంటే ఇవన్నీ కావు, ఈ జనాలు మన మాట విన్నారు. నేను చాలా అయిపోయింది జనాలతో మాట్లాడి 4 బర్రెలు తెచ్చుకొని బర్రెల షెడ్ పెట్టుకున్నాయి. ఎవరు రావద్దు శల్క కాడికి, ఎవరు రావద్దు, నా జోలు పెట్టుకోదు, ఫోన్తో పని ఉండదు. పాటలు పెట్టుకోనికనే ఫోన్ వాడుకోవాలి కానీ చుట్టాలతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడద్దు అని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయి డిగ్రీ MBA దాకా చదువుకున్నా కదా, ఎవడన్నా లోన్ ఇవ్వపోతాడా నాకు అని సర్టిఫికెట్లను దులుపుకొని కవర్లో పెట్టుకొని పోయినా ఊళ్ళో దాంట్లో. నెల రోజులు అవుతుంది, చుట్టుపక్కల ఉన్న బ్యాంకులను తిరిగినా ఎవరు లోన్ ఇస్తారు. నువ్వు మంచిగా చదివిన అంటుండగానే ఎవరు లోన్ ఇస్తారు. లాస్ట్కి ఒక ఆయన వచ్చి ఇంకా అటో ఇటు తిప్పలో నీకు 5 లక్షలు ఇస్తాడు. ఓకే షెడ్ ఓకే, మరి బర్లకే ఒడియాలి. ఆయన ఏమంటే తెలిసిరేందుకు మన పొజిషన్ గది. సో కాబట్టి వద్దురోనైనా నీ 5 లక్షలు నీ దగ్గర పెట్టుకో, ఈ బర్ల షెడ్ నేనే బంద్ చేసుకుంటాను. ఇక ఊర్లో తిరుగుతున్న క్రమంలో ఊర్లోనే ఉండనోడు సడన్గా పోయి ఊర్లో నెల రోజులు ఉంటే పక్కన వాళ్ళకి వాసన వస్తుందా రాదా? సో మా ఇంటి దగ్గర కూడా అదే జరిగింది. ఏం జరిగిందంటే, అరే ఈ శ్రీనివాస్ అంటోడు వీడు ఇంతకుముందుకు ఊర్లోనే ఉండనోడు, నైట్ వస్తే పొద్దుగాల వేసి వెళ్ళిపోయేటోడు, పొద్దుగాల వస్తే సాయంత్రం పోయేటోడు, వీడు నెల రోజులు అవుతుంది ఏంద్రా వీడు ఊర్లోనే ఉంటుండు, వీడు హైదరాబాద్ ఏదో లంగ పని చేయొచ్చు అందుకే ఊళ్ళో పడ్డాడు, అటు పోతే వీడు అందరని చెప్పి వీడు ఇక్కడనే ఉన్నాడు అని. అది మా దగ్గరికి ఎవడంటలేడు కానీ ఊరు మొత్తం పుచ్చిపోతుంది. అది అటో ఇటో పోయి మా అమ్మ చెవులో పడేది ఎవడో అన్నాడు. మా అమ్మ వచ్చింది 200 రూపాయలు చేతిలో పెట్టింది, చలో బస్ ఎక్కంటాడు. నీకేమైంది, ఇంతసేపు మంచిగా ఉన్నావు కదా అంటే వాడు ఎవడో ఇట్లా అంటూ నువ్వు హైదరాబాద్ పోయి అడుక్కునైనా తిను, నువ్వు హైదరాబాద్ ఊరికి రాకు. నిజం మీరు నవ్వుతురు కానీ నేను నేర్చుకుంటా బస్ ఎక్కి వచ్చేస్తాను హైదరాబాద్. అరే ఏంది నేను ఎటు పోయినా నా పరిస్థితి ఇంత దారుణం అవుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు సో హైదరాబాద్ వచ్చిన అన్న సంగతి నా అప్లైన్ తెలిసింది. చక్కగా మళ్ళీ మా ఇంటికి వచ్చింది. నీ ఆడిపోతాను అని నేను కూడా తప్పించుకోలేక కథలు లేవు, బస్ కిరాయిలు కూడా లేవు మన కాడిక. సో కాబట్టి వచ్చిండు, కూర్చుని పెట్టిండు. నీకు ఎందుకు అర్థమవుతలేదు నేను నీకు చెప్తుంటే, ఇది అది అన్న తర్వాత లేదన్నా ఒక 2 రోజులు నాకు టైం జ్వరం వచ్చినట్టుంది, నువ్వు నేను వస్తాగాని పో అని చెప్పి అని 2 రోజుల తర్వాత ఇక ఊరికే 4 సార్లు చెప్పించుకుంటే మంచిగా ఉండదు, అవునా కదా? ఇప్పటికే 4-5 సార్లు అయిపోయింది, ఇంకా మంచిగా ఉండదని నేను ఫోన్ చేసిన. సార్ ఏడున్నావు అంటే ఇంటికానే ఉన్నా అంటే, సరే అటుముఖానే వస్తున్నా, కలుస్తాను నిన్ను, చాలా రోజులు అయ్యా కలుద్దామంటే, కలుద్దాం కదా రా నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరే అంటే మా దోస్తు గారు తిరుపతి పోతుంటే బండి ఇచ్చిండు, బస్ స్టాండ్ కాడ దించి ఇంటికాడ పెట్టుకోరాని. ఆ బండే ఉంది అక్కడ, బండి ఉంది కాబట్టి ఆ బండి తీసుకొని మా అప్లైన్ వాళ్ళు ఇంటికి పోయి కింద పార్క్ చేసి పోయి పైన పోయి కూర్చుంటే ఆయన రెడీ అవుతుండు. మేడం ఇంత ఛాయో బిస్కెట్ తెచ్చిస్తే అది నవ్వులుకుంటా ఛాయ్ తాగకుండా చూస్తే ఆడ ఒక పుస్తకం కనపడుతుంది. ఆ పుస్తకం పేరు నిజంగా నా జీవితాన్ని మార్చిన బుక్ అది. ఇలాంటి వ్యాపారం ఎక్కడ అని ఒక చిన్న బుక్, 20 పేజీల బుక్ ఉండే. సో ఆయన వచ్చేంతవరకు ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఆయన వచ్చేవరకు దీన్ని నవ్వుదామని చెప్పి ఆ పుస్తకంని ఓపెన్ చేయడం మొదలుపెట్టాను. ఆల్రెడీ నెట్వర్క్ గురించి మనకు కొంచెం టచ్ ఉంది. సో కాబట్టి అది కూడా చూద్దాం ఏందని చెప్పి తిరిగేస్తుంటేనే మనకు అర్థమైపోయింది, అరే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ వేరు, నేను చేసిన కంపెనీ పర్ఫార్మెన్స్ వేరు. నేను నిన్నమన్నటి వరకు ఏమనుకున్నా అంటే అవి ఇవి అన్నదమ్ములు ఇవన్నీ ఒకటే ఉంటాయి, ఇక మళ్ళీ ఉండవని నా ఆలోచన ఉంటాయి. సో ఎప్పుడైతే నేను ఈ ఆ పుస్తకం చదివడం మొదలుపెట్టినానో నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఈయన చెప్పే సబ్జెక్ట్ అంతా చేంజ్. వెంటనే ఆయన రెడీ అయిపోయి నా ముందర వచ్చి కూర్చొని ఇక పెన్ను పేపర్ పట్టుకొని రెడీ అవుతున్నా ప్లాన్ చెప్పాను. ఇక ఆ పేపర్ ఆ పెన్ను ఉల్టా గుంజుకొని నేనే ఉల్టా చెప్పిన ప్లాన్. ఇగో ఈ కంపెనీ ఇట్లా పనిచేస్తుంది, వెస్టీజ్ ఇట్లా చేస్తుంది, వెస్టీజ్ వల్ల ఇట్లా డబ్బులు వస్తాయి, ఇగో ఇట్లా పిన్ను మారచ్చు, ఇట్లా చేస్తే ఇట్లా వర్కౌట్ అవుతుంది అని. లాస్ట్కు మా అప్లైన్ నాకు చెప్పిండు, నీకు 1.5 సంవత్సరం నుంచి చెప్దాం అనుకున్న ప్లాన్ ఇదే అన్నాడు. అదే ప్లాన్. సో అట్లా ఈ బిజినెస్లో వచ్చిన
ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత కార్డు బయటకు ఆధార్ కార్డు అన్నాడు, తీసిన ఎందుకు పనికిరాదు అది తీసి ఆధార్ కార్డు చేతికి ఇచ్చిన. ఇయ్యంగానే ఆయన అన్నాడు స్టోర్కి పోయి కొన్ని ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నాడు, మళ్ళీ కొనుక్కొని దేవులు పెట్టుకున్నాను. సో అప్పటికే పాప పుట్టింది, మా 1 year కాలం జరిగిపోయింది, నాకు పాప పుట్టింది. ఆ పాపని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి నా దగ్గర డబ్బులు లేవు. సో మా అత్తగారు కొన్ని డబ్బులు ఇస్తే, మా నాన్న కొన్ని డబ్బులు ఇస్తే, దానికి నా ఫ్రెండ్స్ దగ్గర కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని హాస్పిటల్ పెట్టి ఇంటికి వచ్చాను. సో అట్లాంటి సిచ్యువేషన్. రెండో విషయం ఏంటంటే నా పాపకి పాల డబ్బాకే పరిమితం అయిపోయింది, తల్లిపాలు లేకుంటే. నేను ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చిన. ఆడపిల్ల పుట్టింది అని చాలామంది ఏడుస్తారేమో, నేను సంతోషపడినా. కానీ పాలు లేవు తల్లిపాలు అన్నప్పుడు ఏడవడం మొదలుపెట్టిన. అరే ఏంది, ఇంకా నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ఇబ్బంది అనిపిస్తుంది, నాకే ఎందుకుంది ఈ పాప, ఎవరికైనా డబ్బులు ఉన్నోనికి పుడితే కాకపోయినా. సో మంచిగా వాళ్ళు ఆదుకునే వాళ్ళు కదా, నాతో కాదు, నేను చూసుకోలేకపోతున్నా. సో ఎన్నోసార్లు బయట ఏడ్చుకునేవాడిని నేను. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు 3000 పెట్టి ప్రోడక్ట్ కొనడం మనతో అవుతుందా, మళ్ళీ కార్డు గురించి జైలు పెట్టినా, నాయన నీకు నీ బిజినెస్ పోతాడు నాతో కాదని అంటే మళ్ళీ లే కార్డు ఫస్ట్ అయితే తర్వాత సంగతి కోరుడు కానీ అన్నాడు మళ్ళీ. సో మళ్ళీ తీసి కార్డు ఇచ్చిన. అప్పుడే జాయిన్ చేసిండు, కంగ్రాచులేషన్ చెప్పిండు. నాకేం అర్థం కాదు, కంగ్రాచులేషన్ బిజినెస్లో జాయిన్ అయిపోయినావు నువ్వు, ఇంకా బిజినెస్ షురూ అయింది, ఇక నువ్వు కొంత ప్రోడక్ట్ కొనుక్కొని వాడితే బాగుంటుంది అని చెప్పినప్పుడు నాకు కొంచెం టైం ఇయ్యి, నా దగ్గర డబ్బులు లేవు, కానీ చేయాలన్న ఆలోచన అయితే ఉన్నది, ట్రై చేస్తా. సో అని బయట వచ్చినప్పుడు ఆ మరుసటి రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయినాను నేను, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అటెండ్ అయితే. సో ఆ ఫంక్షన్లో మొత్తం హాట్ టాపిక్ ఎవరుంటే నేనే, ఎవరు ఉండరా, మా చుట్టాలు బక్కాలలో అందరు తెలిసిపోయింది ఏంటంటే వీడు బర్బాద్ పోయిండు, రోడ్డు పైన తిరుగుతుండు. ఇక మా ఖాందాన్ మొత్తంలో చిల్లర కూడా ఎవడంటే ఇక వీడియో చూడనేది నా దగ్గరకు వచ్చింది కదా. వీడు ఏది పడితే అదే చేస్తాడు, ఎవరు మాట విన్నాడు, మనకి ఏది నచ్చుతో అది చేస్తాడు. మనం ఏదని చెప్పినాడు, నువ్వేందా నీ లెక్కంత అంటాడు. పెద్దోళ్ళు అంటే వీడు గౌరవం ఇయ్యాడు, అది ఇది అని కథలు లేపి అంతా ఆగమాగం పట్టించాడు. సో ఏడవైనా అందరు బాగున్నారా అంటారు, మళ్ళీ వెనకాల పోతే నవ్వుతారు. మా దోస్తుగాడు కూడా అదే ఫంక్షన్కి వచ్చి కిందకు వచ్చినాక వాడు నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. అరే నీకు బుద్ధి ఉందా, నీ విజన్ ఎవరికి తెలియదురా, ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఎవరికి తెలియదు, అదొక భూతం దయ్యం అనుకుంటారు. నువ్వు పోయి ఏదో కంపెనీలను పట్టుకొని తిరుగుతున్నావు, నీకు బుర్ర బుద్ధి ఉందా, నిన్నమన్నాడు దాకా నువ్వు ఒక్కరిని రోడ్ల మీద ఎట్లా తిరిగినా నడిచింది. ఇప్పుడు నీకు ఒక భార్య ఉందిరా, నీకు ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకి పాల డబ్బాలు ఏడుస్తున్నావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా. అరే నాకు బుద్ధి లేదా, నాకు ఇది లేదని కాదురా, ఆపర్చునిటీ ఉంది కానీ డబ్బులు కావాలా, బిజినెస్ చేయాలంటే కొంచెం డబ్బులు కావాలా, అది ఇవ్వడానికి ఎవడైనా ఉన్నారా ఇందులో, ఎవడైనా డబ్బులు ఇస్తాడా వాడు. ఈ జనాలు ఎట్లా దొంగలు లంగలు, జనాలు ఎట్లుంటారంటే గోడ మీద కూర్చొని ఉంటారు సార్, జనాలు గోడ మీద కూర్చొని ఉంటారు, అయితే అటన్నకు వస్తారు లేదంటే ఇటన్నకు వస్తారు. ఒకవేళ శ్రీనివాస్ పడ్డేమని అంటాడు బర్బాద్ అయ్యి రోడ్డు మీద తిరిగిండు కాబట్టి జనాలు ఏం పాట పాడారు, నాకు తెలిసా వాడు రోడ్ల మీద తిరిగేటోడు అవుతాడు, నాకు తెలియదా వాళ్ళ సంగతి, వాడు ఏం నరికిండు, వాడు ఏమైనా పని చేసిందా, ఇక మోట్లు కొట్టిందా, అది పాడిన పాట. ఇప్పుడు శ్రీనివాస్ ఉంటే మనం గెలిచిండు, వాడు ఇది అది అని చెప్పి అంటే నాకు తెలిసా వాడికి సుడి ఉంది, వాడు అందుకే గెలిచిండు. ఎవరిని నమ్మాలి మనం, ఎవరిని నమ్ముతున్నాం? మీ ఇంటి పక్కల కోసానికో, మీ అక్కో, మీ చెల్లో, మీ చిన్నమ్మో, మీ అన్నో, మీ బావో, మీ మావో అని చెప్పి మీరు ఆగిపోయినారంటే మీ అంత మూర్ఖులు లేరు. ఈరోజు చెప్పిపోతా ఉన్నా, నేను ఆగలే. నా ఫ్రెండ్కి ఆ మాట చెప్పినప్పుడు, అరే నిజంగా నువ్వు గెలుస్తా అంటే నేను ఇస్తారా ఈ డబ్బులు, నువ్వు స్టార్ట్ చేయని చెప్పి పేరా పైసలు వాడికి కొత్తగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వచ్చింది, దానికి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోలేదు, కొత్త కార్డు కాగితం అట్లనే ఇచ్చింది నాకు. దీని పాస్వర్డ్ కూడా పెట్టుకోలేదు, నువ్వే పెట్టుకోపో పాస్వర్డ్, వాడుకోపో 10,000 లిమిట్ అన్నాడు. చాలు పోరా నాయన అని చెప్పి కార్డు జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి పిన్ చేంజ్ చేసుకొని పోయి వెస్టీజ్లో 3,800 రూపాయల వస్తువులు కొనుక్కున్నాను. నా ఫస్ట్ పర్చేజ్ అదే. సో ప్రోడక్ట్ తీసుకొని ఇంటికి పోయినా, ఇంటికాడ పోయి కాటన్ దించగానే మొత్తం మా వాళ్ళంతా నన్ను వెరైటీగా కూడా మొదలుపెట్టింది. వీడు మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చింది, చాలా రోజులు కూడా ఉంటుంది కదా. సో వాళ్ళు చూసిరు, ఏంటి బాబు అని అడుగుతుంది మా భార్య. ఈ చర్మ సౌందర్యానికి కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినా అని చెప్పారు. తిట్టకుండా తిట్టింది, బుద్ధి ఉందా అని, కాదు ఉందా నీకు, కుదు ఉందా అని. సప్పుడు చేయలే. మా అమ్మ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నినమని ఒకటి అన్నావు, అది పోయింది, ఇప్పుడు మళ్ళీ ఒకటికి వచ్చినావు అని. మా వదిన మధ్యలో వచ్చింది, మా వదిన మధ్యలో కోరస్ వాడుతుంది, వీళ్ళిద్దరు తింటుంటే ఆ మధ్యలో వస్తారు. అడుగురు ఈ మాట కూడా అంటావా, ఈ ఇంతమంది ఏంది రాబోయి ఇది కూడా తిట్టడం మొదలు పెట్టారు లాస్ట్కి అని చెప్పి ఆకలి అవుతుందని తిని తొందరగా పడుకున్నాయి, తిట్లు భరించలేక.
పడుకొని పొద్దుగాల మధ్యరాత్రి లేచి వీళ్ళ పళ్ళ బ్రష్లు పేస్టులు సబ్బులు అన్నీ ఒక ఆట డబ్బులు వేసి అక్క మీద వేసిన ఈ తీసుకోపోయిన ప్రోడక్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టిపోయి పండుకున్నాక దొంగని తెల్లారినాక 7 అయింది లేవలే, 8 అయింది లేవలే, 9 అయింది లేవలే. ఇంతసేపు పనులు ఓపెన్ ఉంటారు పని చేసేవాళ్ళు. ఆట డబ్బులు తీసుకొని తల ఓ బ్రష్ తల ఓ పేస్ట్ తీసుకొని తోముకోవడం మొదలు పెట్టినారు. అట్లా వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడిపించినాం మా ఇంట్లో. ఎవడు యాక్టివ్ లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఈ ప్రోడక్ట్ వాడడానికి. సో అట్లా వాడి తర్వాత 9 గంటలకు మెల్లగా లేస్తే అందరు నా దిక్కు ఒక అంతకును చూసినట్టు చూస్తుంటారు. అయితే వెళ్ళిపోయింది అని రెడీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చినాక ఒక 3-4 రోజుల తర్వాత నా వైఫ్ నా వదిన మాట్లాడుకుంటున్నారు, ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి కదే అని అవంటారు. అవునే బట్టలు ఉతుకుని అయితే భలే బాగుందని అంటారు. మా అమ్మ మధ్యలో పోయి నూనె డబ్బు కూడా మంచిగా ఉంది అన్న. అయితే మా వాళ్ళకి నచ్చిందంటే ఇక మా ఇంట్లో అందరికి నచ్చుతుంది, మాకు అందరికి ఎవరికి చెప్పినా నచ్చుతుందని ఆ రోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. అక్కడ నుంచి 4 రోజుల తర్వాత నాకు ఒక చెక్ వచ్చింది. అప్పుడు చెక్ ఇంటికి వస్తుండే. సో ఆ చెక్ ఎంత వచ్చింది అనుకునేరు, 164 రూపాయలు వచ్చింది. ఆ చెక్ నేను ఓపెన్ చేయకుండా మా అన్న ఓపెన్ చేసి, అరే రండి 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 అని అందరు పిలిచి మనం ఏదో చెక్ వచ్చింది ఓపెన్ రారని ఓపెన్ చేస్తే 164 రూపాయలు ఉంది. ఇక మా అయ్యే ఎత్తుకున్నాడు చూడగా, ఈ దానికా నువ్వు చేసేది, నీకుందా పనులా ఆ పనులా ఈ పనులా, నేను ఏం అనకపోయేవాడిని వదిలేసిన. తర్వాత 2 నెలల బిజినెస్ నుంచి 512 రూపాయలు వచ్చింది. సో అది కూడా చూసిరు, కానీ ఎవరు కోపం తగ్గలే. 3వ నెలలో 17,900 రూపాయలు బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన ఇదే బిజినెస్ నుంచి. సో నా స్టార్ట్ అయింది అక్కడ నుంచి. సో నెక్స్ట్ మంత్ 22,000, 29,000, 31,600. ఇక నడుస్తుందిరా సింగాన్ బండి అనే లోపే 6 నెలలు పడింది. రేప కరోనా వచ్చింది. మొత్తమే కథం పెట్టేసింది బిజినెస్ మొత్తం. ఒక్కడన్నా బయటకు వెళ్ళోడు లేడు, ఒక్కడు పేస్ట్ సబ్ అన్నోడు లేడు. నోరంతా మూగపోయి మొత్తుకొని ఆ తర్వాత మొత్తుకోవడానికి ఎవడు పోనని ఎత్తితే కదా మనం మొత్తుకునేది, ఎవడు ఎత్తనే పరిస్థితి. అప్పటిదాకా జాయిన్ చేసిన 150, 170 మంది మొత్తం అంతా గ్రౌండ్ లెవెల్కి వచ్చేసారు. ఖతం అయిపోయింది బిజినెస్. ఇక ఎవడు నాకేం సంబంధం లేదు, నాకేం బిజినెస్ లేదన్న కాడు ఉన్నారు జనాలు. తర్వాత కరోనా అయిపోయాక ఫోన్ చేసి హలో ఏమన్నా ప్రోడక్ట్ కావాలంటే, అరే బాబు నువ్వు ఫస్ట్ అది కాదు మాట్లాడేది, ఫస్ట్ హలో అను, నేను హలో అంట. నువ్వేమన్నా తర్వాత అరే బతికే ఉన్నావా అను, నువ్వు బతికే ఉన్నా అంటే అప్పుడు అడుగు ఎవడరా వీడు ప్రోడక్ట్ అంట ప్రోడక్ట్. ఓ పక్క వస్తుంటే బయట పోయాడ ప్రోడక్ట్ జోలు చెప్తుండు, నువ్వు వద్దు నీ ప్రోడక్ట్ వద్దురా నాయన దండం పెడతాము 4 రోజులు బతుకుతాం మేము అన్నది. ఎవడు రాలే బయటికి. కానీ కరోనాలో ఒక కాల్ వచ్చింది. సో శ్రీనివాస్ ఎలా ఉన్నావు అన్న, అసలైన జోలి మీకు చెప్పలే. ఇంతసేపు ఇక్కడ మాట్లాడిన శ్రీనివాస్ చారి సార్ అంత పుణ్యానికి వచ్చినాను కూడా ఆయన పెళ్ళికి పోయినా పోయి ఒక గిఫ్ట్ ఇచ్చిన, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో అన్న, థ్యాంక్స్ అన్నాడు. వెల్కమ్ టు వెస్టీజ్ అన్న, గిఫ్ట్ వద్దే బదులు ఇక చూసుకో కదా. అరే కోపంగా పెళ్లి పిల్లలు కోపం గిఫ్ట్ తీసుకో కిందికి ఆనందం వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి తర్వాత పండుగ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు నడిపించేటోళ్ళు కదా. వాళ్ళు ఎవరైనా గట్టిగా తిరిగితే లాగుతారు కదా, కావద్దండి. కానీ కరోనాలో ఆయననే ఫోన్ చేసి మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క డాక్టర్ కూడా ఫోన్ ఎత్తుతలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు, ఆ సప్లిమెంట్స్ ఉన్నాయి కదరా నాయన ఏం వాడాలో మనకు తెలుసు కదా, ఏందో చెప్పు జరా అన్నాడు. ఇంకా రా అని చెప్పినప్పుడు మళ్ళీ నా అప్లైన్ వెళ్ళి ఆ సార్ నాకు డైరెక్ట్ ఎక్కువగా స్పాన్సర్ చేసిన వ్యక్తి మా అప్లైన్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, పురుషోత్తమ్ దాస్ గారు అండ్ పూర్ణిమ గారు. ఒకసారి అట్లా స్టార్ట్ చేసాం, ఒక్కొక్కరు స్టార్ట్ చేసాం. సెకండ్ కరోనాలో భయం విడిచిపెట్టి 2,800 మందికి కరోనా సప్లిమెంట్స్, మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఇచ్చాము. ఈ భగవంతుడు ఈ భూమి మీద నన్ను చారి గారిని ఇక్కడ ఉంచడానికి ఒకే ఒక కారణం ఉండొచ్చు, 2,800 మందిని మీరు బతికించే పని ఉందిరా అని. కానీ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. సప్లిమెంట్స్ వాడిపించినాం. ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క గిలాస నీళ్ళు తీసుకొని 50 గోళీలు వస్తారు. సో కానీ ప్రాణహాని జరగలేదు, కానీ వెంటనే రిలీఫ్ కలిగింది. సో అట్లా పనిచేస్తూ స్టార్ట్ చేసినాం. ఈరోజు 164 రూపాయల ఇన్కమ్ నుంచి నా హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చింది. సో బాగుందా? సో ముందల కష్టపడ్డోడు ఎప్పుడు సుఖపడతాడు, ఎసార్నో ముందల సుఖపడ్డోడు కూడా కష్టపడి మళ్ళీ సుఖపడతాడు. అది వెస్టీజ్లో అయితే, బయట అయితే నాకు తెలియదు కథ. కానీ
సో ఎన్ని కథలు చేయాలో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాలో, ఎంత నరకం చూడాలో, ఒక మాట చెప్పాలంటే ఆ నరకం స్పెల్లింగ్ రాసినాను నేను. సో కానీ ఈరోజు వెస్టీజ్ ద్వారా నా లైఫ్ ఇట్లా యూటర్న్ తిక్కొచ్చింది. సో ఈ వెస్టీజ్కి వచ్చినాక కూడా కష్టాలు ఎక్కువైనాయి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే అవి కూడా చెప్తా ఇనురి. ఒకప్పుడు దొరికిన శ్రీనివాస్ చారి సార్ని పట్టుకొని రుద్దటోని సర్పృద్దురంటే ఓ ఏడు పోదాం ప్లాన్ పెట్టి పోదాం బా అని. ఇలా శ్రీనివాస్ చారి సార్ లాంటి వాళ్ళు 50 మంది అయ్యారు. ఎక్కడ పోవాలి అర్థం లేదు, అదో పెద్ద షేర్ అయిపోయింది. సో అవునా కదా. సో తర్వాత విషయానికి వస్తే ఒకప్పుడు 10,000 20,000 వస్తుండే, ఏం లెక్కలేదు, 2,000 మిగులుతుండే. ఇప్పుడు 10 లక్షలు వస్తే ట్యాక్స్ కట్ అవుతుంది 78,000, జిఎస్టీ కట్ అవుతుంది 1,00,000. బాధ అవుతుందా అయితే లేదా? ఇన్ని బాధలు వస్తాయి. రెస్ట్రీట్ చేస్తే 4 ఏళ్ళు ఈ బాధలు ఎక్కువైపోతాయి. సో జస్ట్ ఫర్ జోకింగ్. సో ఎందుకంటే ఈరోజు జీవితంలో మేము ఏదైతే కళలు అనుకున్నామో ఈరోజు అదే కళలని మేము నెరవేర్చుకుని ఉన్నాము. ఇదే బిజినెస్ ద్వారా నేను ఒక 20 లక్షల రూపాయలతో స్కోడా ర్యాపిడ్ కారు కొనుక్కున్నాను. తర్వాత ఇదే బిజినెస్ నుంచి నా ఫ్యామిలీ కోసం ఒక ఫోర్డ్ ఇండి వరకు కొన్నాను. సో ఇదే బిజినెస్ నుంచి నా డ్రీమ్ కార్ అయిన మెర్సిడీస్ 75 lakhs రూపీస్తో కొనుక్కున్నాను. సో మెర్సిడీస్ బెంజ్ అండి. సో మన జీవితం మొత్తం కూడా ఆలోచిస్తే మెర్సిడీస్ బెంజ్ కొంటే ఊరిలో ఫ్లెక్సీలు కట్టుకున్నారు జనాలు. ఒకప్పుడు ఊరు వెలివేయబడ్డది, మనం వేయబడితే బయట వచ్చిన వాళ్ళని. ఈరోజు అది కూడా సంపాదించుకోగలిగాను. ఇదే వెస్టీజ్ ద్వారా 2.5 కోట్ల రూపాయలతో విల్లా కట్టుకున్నాను, నా డ్రీమ్ హోమ్ కట్టుకున్నాను. దీని గురించి మీకు కూడా కొన్ని విషయాలు చెప్తా. సో మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న తిడుతుంటే నాకు చాలా నవ్వొస్తుంది. నేను ఎంజాయ్ చేస్తుంటా. ఎందుకు నాన్న తిడితే ఎవడైనా నవ్వుతాడా అంటే, మీ నాన్న కాకుండా పక్కింటోడు తిడితే నువ్వు నవ్వుతావా? ఎస్ సార్ నో, నాన్న కదా. సో కాబట్టి నేను అదే ఫీల్ అవుతాను, ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాను నేను. సో ఎప్పుడు నేను నైట్ పనికి పోయి వచ్చినా కూడా మధ్యరాత్రి 12-1 గంట అయ్యేది నేను ఇంటికి వచ్చేవారికి. సో అప్పటిదాకా మా అమ్మ ఏం చేసి అన్నం వండి ఆడబెట్టి వాళ్ళు తిని వాళ్ళు పడుకునేవాళ్ళు. సో ఆ మధ్యరాత్రి 1 గంటకు వస్తే మా డోర్లు సౌండ్ వస్తుంటే ఆ సౌండ్కే మా నాన్న లేచి ఇక తిట్లనే తిడుతుండే. ఇక వచ్చింది చూడు దొర, ఇక పెట్టమ్మా శాంత పెట్టి పోసాడు ఇక అలా అంటుండే. అంటే ఆయన వాస్తవమే కదా, చేతికి వచ్చిన కొడుకు పని చేయకుండా రోడ్ల మీద తిరిగి మధ్యరాత్రి దాకా తిరిగేసి వస్తున్నప్పుడు ఏ తండ్రికైనా కడుపులో బాధ అవుతుంది. నిజాను, తల్లి కడుపులో పెట్టుకుంటుంది, తండ్రి కడుపులో పెట్టుకోలేక అసలు తిరిగి. సో కాబట్టి నేను ఎంజాయ్ చేసేవాడిని. ఏదో అంటుండే తింటుండే పోయి మొహం కడుకునే వాళ్ళం, తినేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత ఒక టెక్నిక్ నేర్చుకున్న, డోర్ సౌండ్ కాకుండా తీయడం ఎలా. సో ఆ గిన్నె పైన మూత తీస్తుంటే అది కూడా సప్పుడు వస్తుంది, అవునా కదా. అది కూడా రాకుండా ఎట్లా మూత తీయాలి, అన్నం తింటుంటే సౌండ్ వస్తుంది, అవునా, అది కూడా రాకుండా ఎట్లా తినాలి అని చెప్పి ట్రైనింగ్ చేసిన. సో ట్రైనింగ్ చేసినాక ఒకరోజు మా ఫాదర్ మధ్యరాత్రి నేను వచ్చినప్పటికీ ఆయన లేస్తలేడు అసలు. నాకు ఎందుకు అన్నం తినబుద్ధి ఎత్తలేదు. ఆ ప్లేట్ పట్టుకొని ఆయన దగ్గర కూర్చొని లేపిన అంతే అని చెప్పి, వాడు నన్ను లేపుతాడు అని చెప్పి, నువ్వు లే అని చెప్పిన. అన్నాక ఏంది నువ్వు తినది నన్ను లేపినావు. తినమన్న రోజు తిట్టి అది తిట్టపోతే తినబుద్దే కాదే, ఏదో ఒకటి అను నువ్వు అంటుండేవాడినరే. ఇంత సిగరెట్ నుండి ఎవడైనా భరిస్తాడా? ఇట్లుంటుండే నా పొజిషన్. నిజం చెప్తున్నా, మా నాన్న ఎన్నోసార్లు అంటుండే, నిన్ను ఇచ్చే బదులు 2 బర్రెలు తెచ్చుకుంటే అయిపోతుండే హైదరాబాద్ బతుకులు అంటుండేవాడు. నవ్వుతూ పోతుండేవాడిని. కానీ మా నాన్నతో ఎప్పుడు చెప్తుండేవాడిని. మా నాన్న ఇంటికి వస్తున్నప్పుడు ఫోన్ చేసి ఏడునో అని, రోడ్డు పైన ఉన్నా, వచ్చినప్పుడు కొంచెం తీసుకురా అంటుండే. ఏంటది అదే మన నాన్న ఉండకపోతుండే. ఏమై ఈ 100 రూపాయలతోనే చచ్చేటోళ్ళం వాడికి వస్తాం మనం. కానీ ఈ చారిసార్ లాంటి వాళ్ళ దగ్గర ఫోన్ చేసి 200 కొట్టవా అని చెప్పి పట్టుకోవస్తుంది. ఆ రోజు నా డ్రీమ్ చాట్లో రాసిన, మా ఇంట్లో మా నాన్న కోసమే ఒక బార్ కౌంటర్ పెట్టాలని ఆ రోజు రాసిన. నా డ్రీమ్ హోమ్లో అదే బార్ కౌంటర్ పెట్టిన 4 లక్షల స్టాక్ ఉంటుంది అలా. ఇప్పుడు సిచ్యువేషన్ అని తెలుసా, అందుకే అది ఇంక చూస్తే నేను వీరికి ఎదుగు చెప్తున్నాను, ఇవాళ ఇటు ఉండేటోడు ఉండకి ఇదోటి పెట్టిపోతున్నాను. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏం తెలుసా, మా ఇంట్లో మా నాన్న సాయంత్రం 8 అయిందనుకో పైకి పోతాడు, అన్ని బాటిల్ ఇటు తిప్పుకుంటాడు, చూసుకుంటాడు. దాంట్లో రేట్లు చూస్తాడు. ఒకటి 25,000 ఉంటుంది, ఒకటి 40,000 ఉంటుంది. అమ్మ అని ఇద్దరికి పైకి మళ్ళీ డోర్ కూర్చొచ్చి ఆనందించాడు. అమ్మంటే ఏమే పైకి పోయినావుగా, ఏవాడు పెద్ద రేట్లు తెచ్చాడు కాకపోతే సిచ్యువేషన్. ఆయన వాస్తవం చెప్పాలంటే రోజు తాగేటోడు ఇప్పుడు వారానికి 1 రోజు కూడా తాగట్లే. సో ఆయన చూసి ఏం చేయమన్నా ఆయనని ఈ పరిస్థితి. మా అమ్మకి చెప్తుండేవాడిని ఎప్పుడు,
నిన్ను మనకు ఒక ఇల్లు అనేది ఉంటుంది, చాలా పెద్ద ఇల్లు ఉంటుంది, అలా మన కోసమే సపరేట్గా నీ ముఖానికి ఎప్పుడైనా సినిమా థియేటర్ దొరకపోతావారా, సినిమా థియేటర్ పోతావారా, ఎప్పుడైనా చూస్తానారా నేను అని చెప్పి అంటుండే. సో చెప్పిన నువ్వు ఎక్కడో పోవాల్సిన పని లేదు, నీ కోసమే సినిమా థియేటర్ కడతాం మన ఇంట్లో అని చెప్పిన. సో ఆమె కోసం కూడా నిజంగా మా ఇంట్లో సినిమా థియేటర్ కట్టాను. ఈరోజు ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నా మీకంటే, సో బంగారం కూడా చాలా కొన్నా, చారిసారి కూర్చు వాళ్ళ దగ్గరంతా. సో మస్తు బంగారం కొన్నాము. ఫస్ట్ అమ్ముకున్న బంగారం ఈ ఆపర్చునిటీ కంటే ముందు అప్పుల పాలై ఉన్న బంగారం అంతా అమ్ముకొని, సో అప్పులోళ్ళకి ఆన్సర్కి పోతే కార్లు ఇచ్చేసిన, బండ్లు ఇచ్చేసిన, సో అట్లనే కూడా ఈ బిజినెస్ ద్వారా సంపాదించుకోగలుగుతున్నా. ఈరోజు లైఫ్ని రచ్చ ఎంజాయ్ చేస్తున్నా అంటే అది నేనే ఎంజాయ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకప్పుడు మా దగ్గర ఏం లేకుండే, ఇప్పుడు మా దగ్గర ఏం లేకుండే అన్నీ సంపాదించుకోగలిగిన వెస్టీజ్ వల్ల, సో అప్లైన్స్ దీవెన వల్ల, తల్లిదండ్రుల దీవెన వల్ల, భగవంతుడి ఆశీర్వాదం వల్ల, సో మన కష్టం వల్ల, సో ఇవన్నీ రాగలిగినాయి. సో ఇక్కడ ఉన్న ఈరోజు వచ్చిన కొత్త వాళ్ళ కోసం నేను ఒకటి చెప్పిపోతున్నాను మిత్రులారా, దానికంటే ఎక్కువ జనాలలో ఒక ప్రేమను సంపాదించుకోగలిగిన చాలామంది నా కొడుకులు అంటోడు, నా తమ్ముళ్ళు అంటోడు, మా కుటుంబ సభ్యుడు అని చెప్పి కొన్ని లక్షల మంది ద్వారా నేను ఒక మంచి మెప్పు పొందుతున్నాను. ఎందుకంటే అదృష్టం ఏం కావాలా. సో ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా నా జీవితం యూటర్న్ అయిపోయింది, అంటే 360 డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నా, ఈ ఆపర్చునిటీ కోసం చదువుకోవాల్సిన పని లేదు, నీకు తెలివి ఉండాల్సిన పని లేదు, నీకు చదువు ఉండాల్సిన పని లేదు, నువ్వు హైట్ ఉండాల్సిన పని లేదు, నువ్వు తెల్లగా ఉండాల్సిన పని లేదు, నువ్వు ఎట్టన్నా ఉండు, నీ లోపల కసి ఉంటే చాలు ఇది నీకు యూజ్ అవుతుంది. సో రెండో విషయం ఈ బిజినెస్లో చదువుకున్నోళ్ళు తొందరగా గెలుస్తారా, చదువు రానోళ్ళు తొందరగా గెలుస్తారా అంటే నేను 100% చెప్తా, చదువు రానోళ్ళు తొందరగా గెలుస్తారు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక హోటల్కి చదువుకున్న పోయిండు అనుకోండి, ఒకవేళ చదువుకున్న పోయిండు హోటల్ దగ్గర పోయిండు, ఏం చేయాలి, లోపలికి పోవాలంటే ఉంది, ఆడ ఏముంది, పుష్పం రాసి ఉందా, పుల్లని రాసి ఉందా, అంటే దీన్ని తొయ్యాలా లాగాలా, ఇది ఆలోచిస్తాడు. ఎస్ఆర్నో, ఎందుకంటే చదువుకుండు కాబట్టి. ఇప్పుడు చదువు రానైనా పోతే దొబ్బుతాడు, లేదా చూస్తాడు, ఈయన పొల్లు పూసిన వరకు ఆయన వేస్తూనే ఉంటాడు అబ్బాయి లోపల. ఎస్ఆర్నో అంటే జనాలకి కూడా కొంచెం బిజినెస్లో వచ్చిన తర్వాత తెలివి ఎక్కువ అవుతుంది. అప్లైన్కి ఏం తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు అంటాడు ఆయన. ఒక్కొక్క 50,000 ఇన్కమ్ వచ్చి, ₹1,00,000 ఇన్కమ్ వస్తే ఇక ఆయన పగ్గాలు పెట్టి గుంజినా కూడా ఆయన దిగాడు. ఇక నేనే తోపు అంటాడు, నేనే సాయిబాబా అంటాడు ఆయన. ఇప్పుడు ఏమనలేము మనం. సో మళ్ళీ ఏమవుతుంది, 1,00,000 కాస్త 10,000కి వచ్చినాక అయ్యో సార్ అని మళ్ళీ అంటాడు. నేనేమంటే మన ఒక బుద్ధి ఉండాలి, సో సబ్మిట్ అయి ఉండాలి ఒక వ్యక్తి. సో ఎప్పుడైతే సబ్మిట్ అయి ఉండాలంటే కాళ్ళ మీద పడి రోజు పూజ చేయాలని కాదు దాని ఉద్దేశం. నువ్వు బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఒక వ్యక్తిని ఎట్లయితే నమ్మినవో, ఏ ఉద్దేశంతో అయితే నువ్వు చూసినావో, నువ్వు ₹1,00,00,000 సంపాదించినా కూడా అదే ఉద్దేశంతో నువ్వు ఉండగలగాల, అది సంస్కారంతో. సో ఆ ముందు సంస్కారం బాగానే ఉంటుంది, తర్వాత డబ్బులు పెరుగుతున్నప్పుడు సంస్కారహీనులు తయారవుతారు. మళ్ళీ ఏమవుతుంది, సృష్టికి విరుద్ధం మళ్ళీ వచ్చి ₹5,000 కాడికి వస్తుంది కథ. మళ్ళీ మారాలంటే అవుతుందా మనతోని కాదు. కాబట్టి బయటకు పోయి జనాలు ఏం చెప్తారంటే, ఇగో నేను మంచోనే కానీ వెస్టీజ్ మంచిది కాదు, నేను మంచోనే కానీ శ్రీనివాసాచారి మంచోడు కాడు, నేను మంచోడే కానీ అశోక్ సార్ మంచోడు కాడు అని చెప్పి కూడా తిరుగుతారు. వాళ్ళు గల్లికో ముగ్గురు కనబడతారు, కామారెడ్డిలో కూడా ఉన్నారు. రెండో విషయానికి వస్తే, ఈ బిజినెస్లో మనము ఒక క్వాలిటీతో పని చేస్తూ ఉన్నాం. సో మంచి ఎథిక్స్తో ముందుకు నడుస్తూ ఉన్నాం. సో ఎప్పుడు ఎవరు కూడా మన వాల్యూని తగ్గించుకోవద్దు, మన వెస్టీజ్ వాల్యూని తగ్గించుకోవద్దు, మన లీడర్ వాల్యూని తగ్గించుకోవద్దు. చాలామంది తెలియని సిచ్యువేషన్లలో ఏం చేస్తున్నారంటే, బల్క్లో మీకు బ్రాంచ్ కావాలని ఉందా, ఏం తెలియదు కొత్తోనికి. సో అతని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, నువ్వు బ్రాంచ్ కావాలంటే అవునంటాడు, 2 లక్షలు అంటాడు. వాడు వాళ్ళ భార్య కాడికి పోయి పుస్తకాలు అడుగుతాడు, ఏంటంటే వాళ్ళకి గెలిచేది ఉందంటే ఇయ్యి అంటాడు. సో దానివల్ల ఒకవేళ అతను కనుక బర్బాద్ అయిపోతే కామారెడ్డిలో బిజినెస్ చేస్తామా మనం? సో ఆలోచించండి, ఒక వ్యక్తికి ఏ ప్రోడక్ట్ కావాలో వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. లక్షల కొట్టించే బిజినెస్ కాదు ఇది. మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మనం వాడుకుంటూ, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని, తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ఆపర్చునిటీ ఇది. ఇది డబ్బులతో చేసేదన్నా కాదు.
ప్రేమతో చేసేది, మంచి రిలేషన్తో చేసే పని. సో ఈరోజు మా 6 సంవత్సరాల జర్నీలో కొన్ని లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లను తీసుకురాగలిగినాం. ఈరోజు నిజంగా చాలా తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంపెనీలో ఎంప్లాయ్ అయ్యి ఉంటే నా జాబ్ నేను చేసేవాడిని, ఎవరైనా వస్తే రికమెండేషన్ మావాడు మంచోడు చూడు అన్న తప్ప నేను జాబ్ ఇచ్చేటోళ్ళు అయితే కాదు. ఎసారను మనం నిమ్మకాయల మంత్రి ఇచ్చి చేతులు పెడితే జాబులు వచ్చే కథ ఉంటే మనం ఎందుకు ఇచ్చేసేటోళ్ళం? ఏదో శక్తిలో కూర్చునేటోళ్ళం కదా. ఈ కథ కాదు. కానీ చూడండి, వెస్టీజ్ ఆపర్చునిటీని భగవంతుడి ప్రసాదం లాగా తీసుకోవడం ద్వారా ఈరోజు కొన్ని లక్షల మందికి మనం డిస్ట్రిబ్యూటర్గా తీసుకురాగలిగినాం. 100 మందికి కార్లు ఇప్పించినాం, 1000 మందికి ఇన్కమ్లు వచ్చేటట్టు చేసినామంటే ఇది పెద్ద పనియా కాదా? ఇది ఒక మహాయజ్ఞం. మీరు నమ్మితే, నిజంగా మీరు నమ్మితే ఒక మహాయజ్ఞం ఇది. సో కానీ ఎవడో దారిని పోయి అడిగితే వాడు ఏం చెప్తాడు మనకి బిజినెస్ గురించి? ఈ బిజినెస్ ని విన్నది ఎవరు విన్నారు? నేను, మనం కాదు. మనం అంటే ఎటో పోతుంది అది. నేను విన్నా. ఎవరు విన్నారు? ఎవరు అర్థం చేసుకురు? ఎవరికి క్వాలిటీ ఉంది? ఎవరికి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరు డిసైడ్ అవ్వాలి? ఎవరు పని చేయాలి? ఎవరు గెలుస్తారు? ఎవరిని అడగాలి? పక్కింటి అడగాలి సార్. అదే వచ్చింది పరిస్థితి. ఈ రామాయణం అంత ఇంటాడు, లాస్ట్ పోయేవాడు చెప్పిన జోలు వింటాడు. ఈయన బిజినెస్ చేస్తే ఉంది. ఇప్పుడు మేము చెప్పే మాటల్లో ఏమైనా మీకు తప్పు అనిపించిందా? మేము మందిని ముంచమని చెప్తున్నామా? 1,00,000 రూపాయలు తీసుకురండి సార్, మనం బిజినెస్ చేయడం వస్తే పోతే అని నేను చెప్తున్నానా? మరి ఇలా ఇంకా అర్థం చేసుకోవడానికి ఏముంది? లేకపోతే మీకు ఏమైనా వేరేమైనా కారం పొడిలు ఆ పొడిలు ఇచ్చి మీకు ఏమైనా అడగడుతున్నానా? మీరు వాడుకునే వస్తువులను మార్చండి చెప్తున్నా. సార్ నో, దీనికి రాకెట్ సైన్సా ఇదేమన్నా? లేకపోతే మోడీ గారి సంతకం ఎవరు కావాలన్నా? ఇది పోయి పక్కన అడగాల్సిన అవసరం ఉంది. లేడీస్ చాలా మంది ఉంటారు, బిజినెస్లో మంచి వింటారు, అయ్యా నీ కడుపుసలో మంచిగా చెప్పిన బిడ్డ అంటారు, పోతారు. ఇంటికి పోయిన తర్వాత మనకు ఆ పక్కన మళ్ళీ కొండరాజుగారు ఉంటారు బయట, వాళ్ళు అడుగుతారు ఏడుకోపోయినా వదిన గారు అని. వెంటనే అంటాం అదేదో వెస్టీజ్ మీటింగ్ అంటే పద్మశాలి భవన్లో పోయినాం అన్నారు. ఓ వెస్టీజా అంటున్నాం అంత పొడుగా అనేవరకే కథం. ఏంది మా ఇంత పొడుగా వెస్టీజ్ అన్నదని ఇక గోడ అవతలకే ఉంటాం, మనం లోపలికి కూడా పోయి ఆ గోడ కాడుకో ఏంది వదినా ఓ వెస్టీజ్ అంటివి అని ఆమె అంటది, మా చుట్టాలలో చేసి వదిలేసినారులే అమ్మాయి అంట. ఏం చేసిరు ఏం అడగదు, ఆమె సగమే చెప్తుంది. ఇక లోపలికి పోతుంది, పికర్ చేస్తుంది. ఏంది వాళ్ళు అంత పొడుగు చెప్పి నేను ఇట్లానే ఇక నేనేం చేస్తా, ఎట్లయితుంది ఏం కథ అని. ఇక శ్రీనివాసాచారి సార్ లాంటి వాళ్ళు ఫోన్ చేస్తారు, మేడం పోయినావా ఇంటికి సేఫ్గా పోయినావా మేడం అని ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తుతారా? దానికి 200 రూపాయల సిమెంట్ ఇటుక కడతారు ఫోన్కి, ఎత్తారు ఫోను. ఇక ఈయన భయం అవుతుంది సార్కి, ఈసారి మీ ఇంటికి పోయిదా పోలేదా ఇంటికి ఏంద్రా నాయన లొల్లి, మళ్ళీ అలా సార్ వచ్చింది నన్ను పట్టుకుంటే నేను ఎక్కడ పోతుందని బండి వేసుకొని ఉరుకుతాడు ఈయన ఇంటికి. ఉరికి అమ్మ కొడుక వచ్చిండ్రా మా ఇంటికి అనుకొని ఏంటి మేడం ఫోన్ ఎత్తపోతుంది ఇంటికి రావచ్చు నాకు పరిశాన్ అయిపోతుంది. సో ఏమైందంటే మా పక్కింటి మాకు ఇట్లా అన్నది, ఏం చేయాలి సారు నాకు చలిచేరం వచ్చేటట్టు ఉంది. నాకు అర్థమే కాదు జనాలు ఎట్లా తయారయ్యారో, ఏం వింటుర్రో, ఏం అర్థం చేసుకుంటారో అర్థం కాదు. అరే ఇంతసేపు జోలి నెత్తి పలిగిపోయేది, జోలి చెప్పిన తర్వాత కూడా ఇంకా పక్కన ఉన్నాము ఓ అంటే మీరు ఎట్లా నమ్ముతారు? ఇంతసేపు చెప్పిన జోలని తీసిపెట్టి ఇస్తారు, అవునా కదా? సో ఒక్కటే చెప్తాను, నా దగ్గర ఎవరైనా బిజినెస్లో వచ్చినారు, నేను జనాల్లో బయట వెళ్తున్నాను కదా రెగ్యులర్గా, బయటకు వెళ్ళినాక మీరు వెస్టీజ్ చేస్తారా? యా వెస్టీజ్ ఏంటి? సో యు నో వెస్టీజ్? అవునండి నాకు తెలుసు వెస్టీజ్ అని. సారీ సార్ మీరు ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు, మీకు వెస్టీజ్ 1 ఆర్ వెస్టీజ్ 2 తెలుసా? ఏం తెలుసు మీకు? నేను అడిగే క్వశ్చన్ ఇదే ఉంటుంది, ఏది సార్ మీకు వెస్టీజ్ 1 వెస్టీజ్ 2 దేని గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు? అదేంటండి అంటాడు ఆయన. మరి అదే కదా నేను చెప్పేదంట, మళ్ళీ కూర్చోబెట్టి అదే ప్లాన్ చెప్తాను నేను. ఆయనకి ఏం తెలియదు. నేను కాషాయం బట్టలు వేసుకొని కమాండలము, చేతుల మరశంబు, ఆ పాకోళ్ళు 4 రుద్రాక్షలు వేస్తే రోజు 10 లక్షలు సంపాదిస్తా. అది అల్లకే పోదాం అనుకున్నా. ఇగో ఈ దాస్తారు గుంజుకొచ్చి ఇలా వద్దురా ఇంకా సెట్ కాదు, ఇళ్ళకి రా తోలుకొచ్చింది. ఎందుకంటే ఓ 20 స్టోరీలు మనం దేవుడు ఆడుకుంటే చాలు మీ అందరి ప్రాణాలు అలానే ఉంటాయి. నువ్వు అప్పుడు గండం తప్పేది ఉందంటే కదా, అవును సార్ అంటాడు ఆయన. ఏమైంది అంటే ఆ మోరి నుంచి దుఃఖపోయి మోరిలో పడబోయినా తప్పిపోయిందా? సరే చలో ఒకటి కలిసిపోయినట్టు లెక్క. మీరు ఏ రోజు బండి స్కిట్ కాలేదా?
ఏ రోజు బండి స్కిట్ కాలేదా? అది దొరికినట్ట దొరికినట్ట. ఎస్ సార్ నో చాలా ఉన్నాయి నాకు అట్లాంటి వద్దులే. సో కాబట్టి నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మొద్దు. మీ అప్లైని కూడా మీరు నమ్మాల్సిన పనిలే. కొంతమంది జనాలు జోలు చెప్తారు, అవి కూడా మీరు నమ్మొద్దు. ఏమని అంటారంటే, నువ్వు ఆధార్ కార్డు మొత్తం నేనే చూసుకుంటాను, మొత్తం అంతా నేనే చూసుకుంటాను. ఏం చూసుకోండి, నెంబర్ తీసుకుంటాడు, ఆయన ప్లాన్ చెప్పుకుంటాడు, ఆయన జాయిన్ చేసుకుంటాడు, నువ్వు పోతావు కంగరవాడి. ఇది నేర్చుకొని పని చేస్తూ గెలిసే ఆపర్చునిటీ. ఎసర్నో ఇది నేర్చుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. నువ్వు ఎంతైతే నేర్చుకుంటావో అంత సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో మొత్తం నాకు ఇదే చెప్పాలి, మొత్తం అదే చెప్పాలంటే కాదు. అట్లా మనం నేర్చుకుంటూ పోవాలి. పిల్లగాని బడికి పంపిస్తాం, పక్కన కూర్చోబెట్టి మనం చదవం. ఎసర్నో అవునా కదా? సో ఇంటికి వచ్చిన తర్వాత బల్లెలు చదివిన వదిలేస్తామా? టీ బుక్కులు అంటామా? ఎసర్నో రివిజన్ చేపిస్తామా లేదా? సో మనల్ని మనం కూడా చేంజ్ చేసుకోవాలి, మనల్ని మనం కూడా నెమరు వేసుకోవాలి. చాలామంది చూస్తూ ఉన్నా బిజినెస్లో ఒక వ్యక్తిని జాయిన్ చేసి వదిలేస్తారు. ఒక వ్యక్తిని తీసుకొస్తారు బిజినెస్లో, కదా సార్ సార్ తోటి చాలా కథలు, మీకు చాలా ఫోన్లు వచ్చినాయి వల్ల. సో ఇప్పుడు ఈ వ్యక్తిని నేను బిజినెస్లోకి తీసుకొచ్చి జాయిన్ చేసి, ఇవి జాయిన్ చేసినా నేనేమంటున్నా, ప్రోడక్ట్ కొంటావా సార్? కొంటా సార్. ఎంత కొంటావు? 3000 కొంటావా? 3000 కాదు, నీకేం కావాలి మీ ఇంట్లోకి? దయచేసి తప్పులు చేయకండి. ఈ సార్కి ఏం కావాలి? సో ఏం కావాలి ఎట్లా తెలుస్తుంది నాకు? పనులు కూడా స్నానం చేయడా? ఎస్ సార్ నో. కానీ కుకింగ్ ఆయిల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కొంటాడు. స్పిర్లినా గురించి చెప్పండి, కొంటాడు. దాన్ని డెమో చేయండి. సార్ మీ మేడం ఉంది, రక్తం తక్కువ అయిపోతుంది, వాళ్ళ కాలు చేతులు గుంజుతాయి, నెత్తిలు వస్తుంది, ఈపులు గుంజుతాయి, నడువులు గుంజుతాయి, అడుగురు మీ మేడం నీకు కావాలంటే. అంటే పోయి అడుగుతా నిజమే అంటావా? అవునా కదమ్మా? 100%. 100 మంది లేడీస్ ఉంటే 90 మందికి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకు? బ్లడ్ లాస్ అవుతుంటారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఓ 4 ప్రోడక్ట్ హెల్త్కి ఇప్పించి మిగతా ప్రోడక్ట్ హోమ్కి ఇప్పిస్తే కరెక్ట్గా 100 PV సరిపోతుంది. ఎస్ సార్ నో? కరెక్ట్గా 100 PV సరిపోతుంది. ఇప్పుడు ఈ సార్కి ఏం తెలీదు, నేను దగ్గర కూర్చోబెట్టుకొని మా అన్ననో మా తమ్ముడు అన్నట్టుగా కూర్చోబెట్టుకొని నేను నేర్పించుకోవాలి, అది నా కర్తవ్యం. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా, నువ్వు ఒక లీడర్గా నువ్వు చేసే పని అది. సో నేనేమంటా, 3000 కొట్టు సార్, 3000 కొట్టు. అన్నాడు, ఎందుకు కొట్టాలి? మన్న అవుతాడా? ఏంది ఏంకి తెలియదు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, కదా అనుకుంటాడు. ఎస్ సార్ నో. కానీ క్లారిటీ ఇచ్చి కూర్చోబెట్టి లెక్కలు రాపించి ప్రోడక్ట్ రాపిస్తే నాతో పాటు అబ్బా కరెక్ట్ చెప్పిండ సార్, పోదాం పా సార్ ఏందాక అంటాడా? ఎస్ సార్ నో. మరి తప్పు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మళ్ళా దొంగలు మనమే అంటే. అది కాదు, తప్పు చేసేదైనా ఒప్పు చేసేదైనా నేనే. పక్కోంది నాకు అక్కర్లు, చేయి గుంజుకపోయినా నాకు అక్కర్లే. సో మనం చేసే మిస్టేక్ ఇవే. ఇతనికి ఒకవేళ కర్మ కాలి 3000 రూపాయలు మీకు కొట్టిండంటే ప్రోడక్ట్ తీసుకపోయి ఇంటికాడ కాటన్ డబ్బా పెట్టొచ్చినాక ఈయన ముఖం కూడా మర్చిపోతాం. చాలా మంది ముఖం కూడా మర్చిపోతాం. ఫోన్ చేస్తుంటాడు, సార్ 3000 పెట్టుకున్నా, ఏం చేయాలి సార్ 3000 అంటాడు. ఏదో ఒకటి చేయి, వాడుకోబో, మొత్తం వాడుకో. వాడినాక ఎవరంటే చెప్పు, ప్లాన్ చెప్తాను నేను వాళ్ళకి. నువ్వు ఏం వాడుకో అన్నావు, ఏం అడిగినావు, ఆయనకి ఏం చెప్పినావు? ఈయన చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 10 రోజులు చూస్తాడు, 15 రోజులు చూస్తాడు. ఇవాళ భార్య అడుగుతుంది, మొనాస కూడా నువ్వు అడిగేసినావు ఇంకా 3000 చెవులు ఉంటే దేనికా నక్కర వస్తుంటే నువ్వే గుళ్ళు పోయా, మట్టి పోయా అంటాను అని లాస్ట్కి ఏమంటుంది, ఆ డబ్బాలు తీసుకుపోయి ఇష్టం వచ్చి ఇష్టమైనట్టుగా వాడుతుంది. పోస్తుంది, ఇంత ఎక్కువనో తక్కువ పోస్తుంది. ఆ డబ్బాల కాడ కథం చేసి పుసుకున మర్చిపోయి ఎవడైనా వెస్టీజ్ అంటే వీళ్ళిద్దరు ఈయన కట్ట పట్టుకొని పోతాడు, ఆ పొరకడ పట్టుకొని వాడు వెస్టీజా, వాడెవడో ఉంటే చూసినావు వాడు అని. మళ్ళీ దీని కారకులు ఎవరు? నేను. దీని కారకులు ఎవరు? సరి చేయాల్సిన వ్యక్తి ఎవరు? కానీ మిస్టేక్ చేసేది ఎవరు? ఒకవేళ సరి మనం చేస్తే ఇవాళ ఇట్లాంటి పొరపాట్లు ఎట్లా జరుగుతాయి? ఎస్ సార్ నో. చాలా వీడికి లెక్క క్లియర్ అయింది. మరి ఏం చేయాలి సార్ అంటే, ప్రొడక్ట్ ఇప్పించిన నేను సార్ రేపు మధ్యాహ్నం మీ ఇంటికి వస్తా, 11 గంటలకు వస్తా, నువ్వు ఒక పని చేయి సార్, ఈ ప్రోడక్ట్ ఎట్లా వాడాలో నేను చెప్తా నీకు. నీ ఇంటి పక్కలోని, ఈ తొలపక్కని, కిందోని, మీదోని, ఆ పక్కింటో నా పక్క అందరు వచ్చి ఇంటికాడ కూర్చోబెట్టి చాయ్ పోయాలి. నువ్వు ఇంత చాయ్ పోయి కూర్చోబెట్టు, నేను వచ్చి మాట్లాడతా వాళ్ళతోని. కొంతమందిని నీ కింద జాయిన్ చేసిపోతా అని చెప్పింది అనుకోండి, నాకు హుషారు అనిపిస్తుందా? అనిపించదా? పోయిండు, అందరినీ గుంపు చేసిండు, మద్దతు నేను పోయినా
ప్రోడక్ట్ అంతా ఓపెన్ చేసిన, నా గురించి నేను పరిచయం చేసుకున్నా, డెమోలు అన్నీ చేసిన. అందులో కొంతమంది జాయిన్ అవుతారా కారా? కొంతమంది ప్రోడక్ట్ కొంటారా కొనరా? కొంతమంది ఉంటారు అలా కూడా, వాళ్ళు చేయరు. ఎస్ఆర్నో? కానీ వాళ్ళు చేయకపోని కానీ తను డిస్టర్బ్ చేస్తారా? చేస్తారా? ఈ నెమ్మది డేగా ఉన్నారా వీళ్ళు అంటే వాడు వచ్చి మమ్మల్ని పట్టుకుంటాడు. అంత ప్రొటెక్ట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఇతన్ని డిస్టర్బ్ చేయరు. అయితే ఇతని కింద జాయిన్ అవుతారు, లేదంటే ప్రొడక్ట్ వాడతారు, లేదంటే రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారు, కానీ బిజినెస్ గురించి నెగిటివ్ మాట్లాడరు. అవునా కదా? ఇప్పుడు నా డౌన్లైన్ ప్రొటెక్ట్ అయినా కాలేదా? అయినా కాలేదా? ఇప్పుడు ఇతన్ని గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? ఎస్ ఆర్ నో? నాదే కదా. ఎన్నడన్నా నీకు ఏం కావాలి సార్ అని ఎప్పుడన్నా అడిగినాం అమ్మ డౌన్లైన్? ప్లాన్ పెట్టు పెట్టు, రెండైనా పెట్టు. అరే ప్లాన్ ఎందుకు పెట్టాలినా? ఏముంది ప్లాన్లా? ప్రోడక్ట్ ఇచ్చినా వాడుతున్నా సరిపోయింది కదా, ప్లాన్ ఎందుకు? నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఉన్నది ఈడ. సార్ నువ్వు ఎందుకు వచ్చినావు వెస్టీజ్లోకి? అర్థమైందా మీకు? మిమ్మల్ని అడిగిరా మీ అప్లైన్లు? అడిగిరా? ఆడు అడగని వాళ్ళకి కొంచెం చెప్తున్నాడు. సో ఎవరైతే మీ అప్లైన్ మీ డౌన్లైన్ ఉన్నారో వాళ్ళకి మీరు వేసే ఫస్ట్ క్వశ్చన్, మేడం మీరు యాజ్ ఏ ప్రిన్సిపల్గా ఉన్నారు, సో మరి వెస్టీజ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడుగుతున్నాను. అప్పుడు మేడం దగ్గర నుంచి నాకు ఆన్సర్ ఏం రావాలి? సార్ యాజ్ ఏ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసినా కూడా నా నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, కానీ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు కదా. సో అందుకని నేను వెస్టీజ్ని చూస్ చేస్తాను. అవునా కదా? ఆన్సర్ వచ్చేసిందా? ఇప్పుడు ఈయన ఎందుకు పని చేయాలి? ఈయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం ఈయన పని చేయాలంటే ఒక పర్పస్ ఉందా లేదా? ఉందా లేదా? సో తర్వాత నేను అడుగుతా, ఏం కావాలి మీకు? అంటే డ్రీమ్స్ అన్నారు కదా, మీకు ఏం కావాలి? ఓ ఇల్లు కావాలి, ఓ బండి కావాలి, ఓ కారు కావాలి. ఈరోజు కారు కొన్నారు కృష్ణ గారు, నవిత గారు. ఒకసారి గివ్ ద బిగ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో చూడండి, ఒక చిన్న కోరికతో చిన్న నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, కానీ ఈరోజు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. వన్ ఆఫ్ డ్రీమ్. సార్ నో? సో నేను అడుగుతున్నా, సో మీకు ఏ కోరికలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాద్దామా రేపు? దాని పేరే డ్రీమ్ చార్ట్ అంటాం. దాని పేరే ఏమంటాము? డ్రీమ్ చార్ట్ తయారు చేయించినాక ఏడకి తీయాలి? బెడ్రూమ్లో బాత్రూమ్ చూడు, దాని డోర్కి పోయి అలా ఉవ్వడు కూడా రాడదకి. చాలా మంది గదే పని చేస్తారు. నీకు ధైర్యం ఉంటే నేను చెప్తా ఉన్నా, 20 ఏళ్ళు అయింది మీరు జాబులు చేయబట్టి, 30 ఏళ్ళు అయింది మీరు వ్యవసాయం చేయబట్టి, ఇంకేందేందో పని చేయబట్టి, సంవత్సరాలు అయిపోయింది. ఎన్నడన్నప్పుడు మీ గుండె మీద చేసుకొని చెప్పుడు మీరు హ్యాపీగా ఉన్నామని చెప్పి చెప్పండి ఎవరైనా. కానీ నేను చెప్తున్నా, 5 సంవత్సరాలు అయింది ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నా, నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నా అంత హ్యాపీగా ఇవ్వండి నేను చెప్తున్నా. సో పవర్ ఆఫ్ వెస్టీజ్, పవర్ ఆఫ్ వెస్టీజ్. సో నువ్వు నమ్ము, పని చేయి, ఫలితం దానంతా పదే వస్తుంది. సో ఇప్పుడు నేను సార్కి డ్రీమ్ చార్ట్ రాపించిన, గోడకు అతుకు పెట్టించిన, లిస్ట్ రాపించిన, అందులోకెళ్ళి 500 మందిలోకెళ్ళి ఒక 20-30 మందిని సపరేట్ చేయించిన. ఆ 30 మందికి నేను సార్ని దొరకపోయి నేను ప్లాన్ చెప్తా, నువ్వు చూడని చెప్తున్నా. ఏమంటారా? నేను ప్లాన్ చెప్తా, మీరు చూడండి. అప్పుడు చూసి చూసి ఏం చేస్తాడు ఈయన? ఏం చేస్తాడు? 5 ప్లాన్ చెప్పినాక వింటాడు. 6వ ప్లాన్ కాడిపోయినాక, సార్ నేను సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తా సార్ అంటే, అవునా? కొంచెం నేర్చుకుంటా లేదా? ఈ తలకాయలు ఇప్పుడు ఏడ దొరికిందా? అది సౌత్ ఆఫ్రికా భాష, నాకు రాదు. ఇప్పుడు నేను ఏడబోదు సౌత్ ఆఫ్రికా. భగవంతుడు ఇచ్చిన నోరంతో 5 అయింది, పోతే పోయిందని చెప్తాను. ఎస్ సార్ నో? గిట్ల రావాలి. సో ఇప్పుడు ఈ సార్కి నేను దీని 6వ ప్లాన్ వల్ల ఈయన కొంచెం నేర్చుకున్నా లేదా? నేర్చుకుండు కదా. నేను సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తా సార్ అన్నాడు. 10 ప్లాన్ల కాడికి పోయింది. 11వ ప్లాన్ కాడికి పోయినప్పుడు సార్ నేను డెమో కూడా చేస్తా అంటాడు. ఎస్ సార్ నో? నేర్చుకుంటలేడా? 15వ ప్లాన్ దగ్గరికి పోయినప్పుడు ఆయన చెప్తాడు, సార్ నేను ప్లాన్ చెప్తాను, నువ్వు పక్కన కూర్చొని చూడు సార్, తప్పులు ఏమైనా పోతే చెప్పు సార్ అంటాడు. ఇప్పుడు నేర్చుకోలేదా? సో ఇది కదా నేర్పియాల్సింది మన వ్యక్తికి. తల్లి లాంటి శిక్షణ మనమే ఇవ్వాలి, తండ్రి లాంటి రక్షణ మనమే కల్పించాలి. ఏళ్ళు పట్టుకొని మనం ఎట్లయితే మన పిల్లల్ని మనం నడిపించుకుంటున్నామో
మన డౌన్ లైన్ కూడా అదే చేయి పట్టుకొని మనం నడిపించుకుంటూ పోతే వాళ్ళు గెలిస్తే మన పేరు చెప్పరా? 3 తరాలు మన పేరు చెప్పుకుంటారు. ఎందుకంటే అదృష్టం ఏం కావాలి? సార్ నో, ఎందుకంటే అదృష్టం ఏం కావాలి ఇంకా? కానీ ఈ పని చేయక మిగతా పనులన్నీ చేస్తాం. ఏంటంటే ఒకసారి సపట్లు కొడతాం సార్. మనలో ఉండే పెద్ద లోపం ఏముందంటే ఏదైతే అవసరమో దాన్ని పట్టించుకోము, ఏదైతే అనవసరమో దాన్ని పట్టించుకుంటాం. ఇలా 3 డియూసీడీలు కామారెడ్డి వచ్చారు, తీర ధూమ్ధామ్ ఉంటుంది మీటింగ్. అవి కావు కదా, 3 కలిసి ఒక కారు వచ్చుడేందిరా, ఇలా కారు లేవా అంటాడు తారక మాసి. అరే ఇది ఏం మాట్లాడుతుంది నాలెడ్జ్ ఆ సంబంధం లే. అంటే మిగతా కారు టైప్ పంచరే అది వాడు ఆన్నే ఆగిపోతుంది. సో మీటింగ్ అంతా ఉంటుంది, కానీ అప్పుడే పోయి ప్లాన్ చెప్పనికి పోతాడు ఒకడు. అడే పోతాడు మళ్ళీ ఆడి ఇళ్ళకి ఏం అవుతాను. ఇక్కడ చూడండి, మూడు రకాల పీపుల్ ఉంటారు వెస్టీజ్లో. ఒక వ్యక్తి వస్తాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, దుమ్ము పని చేస్తాడు, టీయూసీడీ కథం చేస్తాడు, 10 లక్షలు ఇన్కమ్ కొడతాడు. రెండో వాడు వస్తాడు, బిజినెస్ చేస్తాడు, 2 రోజులు కబడి అంటే వెళ్ళిపోతాడు, అంటే పోతాడు మళ్ళీ రాడు. సో ఇంకొక వ్యక్తి వస్తాడు బిజినెస్లోకి, కొన్ని రోజులు పని చేస్తాడు, ఇంకో ఏకదం లీడర్ని మన దాంట్లో జాయిన్ చేస్తాడు, ఇటు వెళ్ళిపోతాడు. ఎస్ ఆర్ నో? నీకు తగిలి రైట్లా, నాకు మొత్తం వాళ్ళే. అందుకే లెగ్గులో డియూసీడీ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు 3 లెగ్గులలో డియూసీడీ చేసి పెట్టినా పోతేనే మనకు తెలుసు. అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడే మనిషికి ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. సార్ నో? అంత సాఫీగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతసేపు నుంచి నేను వచ్చిన, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, నాకు పురుషోత్తం సార్ ఈ బిజినెస్ చెప్పిండు, ప్రోడక్ట్గా ఉంటామని కొన్నా, అందరు చెప్పుకుంటూ పోయినా, అందరు జాయిన్ అయినరు. నా ఇన్కమ్ 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అయింది. ఇక ఈ కారు కొన్నా, ఆ కారు కొన్నా, ఇక పెద్ద ఇల్లుగా అయినా కొట్టురు. సపాట్లు కొడతారా మీరు? అలా కథ ఉండాలి, క్లైమాక్స్ ఉండాలి, ఫైట్ ఉండాలి, ఏడుపులు ఉండాలి. సినిమా చూస్తే మీకు ఒక కథ ఉంటుంది. సార్ నో? హీరో పేద కుటుంబంలో ఉడతాడు, పేద కుటుంబంలోనే ఉడతాడు. హీరోయిన్ రిచ్ ఉంటుంది, వర్క్ కంటే పైసలు కట్టలు పెట్టే అంటారు, అంత రిచ్ ఉంటుంది. ఇక మళ్ళీ ఈయనకు తమ్ముడు ఇంకోడు ఉంటాడు, చెల్లె అలా అమ్ముంటే కళ్ళు కనవడం, వాళ్ళ ఆయన ముసలాయన ఉంటాడు, వాళ్ళ చెల్లెకి పెళ్లి చేస్తే భర్త వదిలేస్తే మళ్ళీ వచ్చి కనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికి తిండి పెట్టేది మళ్ళీ హీరో, వీళ్ళకి తిండి పెట్టాలి, వీడు వచ్చి మళ్ళీ ఆమెను లవ్ చేయాలి, మళ్ళీ ఆడోడు వస్తే ఫైటింగ్ చేయాలి. అవునా? అవుతారు. నిజమా కాదా? అట్లుంటేనే వాడు హీరో అంటారు. సార్ నో? అంతా అయిపోయింది, హీరోయిన్ వచ్చింది, దూకింది, చెలో పోయిరు, పెళ్లి చేసుకుని వచ్చారు, పిల్లలు అయ్యారు, ముసలి లేరు, ఎవరు లేరు, అంత మంచిగా సినిమాలు చూస్తారా మీరు? అట్లా ఉండాలి, ఇంత జిజ్జిగా ఉండాలి స్టోరీలా. అది ఉంటేనే మన గురించి కూడా, మన కథ కూడా బయట తెలుస్తుంది. ఎస్ఆర్ నో? అంత సాఫీ పోతే కాదు. నిన్న మొన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. ఏమనంటే ఒక 2 రోడ్లు పెట్టి ఒక 2 ఐరన్ బాల్స్ పెట్టాడు. ఒకటేమో అప్ అండ్ డౌన్ ఉంది, ఒకటేమో సీదా ఉంది. ఈ 2 బాల్ని ఎట్ ఏ టైం వదిలేస్తే ఏ ముందుకెళ్తుంది? ఏదైతే అప్ అండ్ డౌన్ ఉందో అదే ముందుకెళ్తుంది. ఎందుకు చెప్పండి? ఇదేమో ఫ్లాట్ ఉంది కాబట్టి సీదా ఒకే స్పీడ్లో పోతుంది. కానీ నెక్స్ట్ ఇది అప్ అండ్ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ అయినప్పుడు వచ్చిన స్పీడ్ తోటి అది ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తేనే సక్సెస్ అవుతాం. ఏదో ఒకప్పుడు 4 పైసలు వచ్చినాయి, మళ్ళీ రాలేదు. కొంతమంది చెప్తారు, సార్ సార్ అప్పుడు 10,000 వచ్చినాయి, మళ్ళీ పైసలే రాలేదు నాకు. నువ్వు ఏం చేసినావు వస్తాయి? 10 మంది కింద గెలిపి నీకు పని చేయి, నీకు పైసలు వస్తాయి. ఎంతసేపు సోది నీదే, నాకే రాకపోయా, నా కడుపే నిండపోయా, నువ్వు ఇదే ఆలోచిస్తే రావాలి. ఇది విన్ సిచ్యువేషన్. వెస్టీజ్ అనేది నీ కడుపు చూసుకోకు, నీ కిందోని కడుపు చూడు, నువ్వు ఆటోమేటిక్గా నీ కడుపు నిండుతుందని చెప్తాను కంపెనీ. సో ఇది పని చేపించే విధానం ఉన్నది. సో ఇది మర్చిపోయి నా కడుపే నిండాలి, నా పీవే రావాలి, నేనే అది చేయాలి, ఇది చేయాలంటే ఏడవుతుంది కథ. అట్లా కాదు. ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ని ఫాలో అవ్వకుంటూ ముందుకు వెళ్తేనే 100% సక్సెస్ అవుతుంది. సో ఇంకొంతమంది ఉన్నారు, ఆయన చేస్తే నాకేమొస్తుంది, ఈయన చేస్తే నాకేమొస్తుంది, నేను పని చేస్తే నా పైనోనికి పైసలు వస్తాయి, నీ పైనోనికి పైసలు వస్తాయి, ఓకే మంచిగా ఉంది, మరి నీకు పైసలు రావాలంటే నీకు కింద చేయాలి కదా. మరి వాడి పరిస్థితి వాడేమని అనుకుంటే మరి నీ పరిస్థితి అయినప్పుడు చాలామంది అంటారు, ఈ శ్రీనివాస్ వడ్డెమాన్ సారు, ఈ అశోక్ సారు, ఈ చారి సారు పైసలు వచ్చినాయి కాబట్టి మాట్లాడారు, పైన ఉన్నారు కాబట్టి, లేకపోతే మాట్లాడతారా?
పైన పోయిరు కాబట్టి మాట్లాడారు. మరి పైన పోవాలంటే ఏం చేయాలి? పద్మాసనం వేసుకొని ఓంకారం అని చెప్తే పైకి పోయిరా? ఎస్ సార్ నో? పైనకు పోవాలంటే ఏం చేసినాం? కన్న కట్టెలలో కాలినాం, కన్న ముద్దులలో కాలినాం. ఆకలి అయితే అని అన్నాడు కదా, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికినామని. మేము సమోసాలు తిని బతికినాం. నేడు ఆకలి అయితే ఆడు సమోసా దొరకబట్టి ఆ సమోసాలు తిని కడుపు నిండా నీళ్లు తాగి మీదంగా ఛాయ్ తాగటోళ్ళం. మళ్ళీ ఆకలి కావద్దని పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు అన్నం తినిపోతే మధ్యరాత్రి మళ్ళీ 12 గంటలకు తినాలి. అదే మా టైం. మధ్యాహ్నం దొరికితే ఏదైనా తినాలి, లేకపోతే లేదు. ఏదైనా చెట్టు కనబడితే జామకాయ, చెట్టు కనబడితే దోసకాయ, చెట్టు కనబడితే మామిడికాయ, ఏది దొరికితే కాయలు తినాలి, లేదంటే ఇట్లా ఛాయ్ తాగాలి, పోయి పని చేయాలి. కానీ పని ఆపలే. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, నేను పని చేస్తున్నా, ప్లాన్ నడుస్తుంది. ఆ రోజు మొత్తం ఫుడ్ లేదు, ఆ ముందు రోజు కూడా ఫుడ్ లేదు. ఇట్లా ఎవరు లేరు, జేబులో డబ్బులు లేవు. 20 రూపాయల నోటు మాత్రం ఒక్కటే ఉంది జేబులో. అది తిన్నామని ఆశ పుట్టేది, కానీ ఆడికి పోయేలోపు ఉన్నది 20 కదా, తింటే మళ్ళీ దగ్గర ఏం లేవు అనిపించేది. వెనక్కి వచ్చేటోని. ఒకరోజు ఒక ఇంట్లో పెళ్ళి ప్లాన్ చెప్తేనే కన్నీరు అంటేనే పడిపోయినా. తీరువాళ్ళు లేచి చూస్తే కమ్యూనిటీ ఓమ్ని హాస్పిటల్లో ఉన్నా. ఆయన భయపడి పోయేటట్టు ఉన్నది, దొరికొచ్చి హాస్పిటల్ వేసిన. ఏంది బాబు నువ్వు అన్నం తినలేదంట కదా, నువ్వు ముందు చెప్తే నీకు అన్నం పెట్టిన తర్వాత ప్లాన్ తినటోని కదా బయట నువ్వు 40% ఇష్టం అన్నాడు. గట్లుండే మా పని. కడుపు కాస్తే కూడా సంపుకొని పని చేసినాం. ఏ రోజు ఇంట్లో వండుకోలే, ఏ రోజు ఇంట్లో వండుకోలే, ఏ రోజు ఎవరికి ఆశ పడలే, ఎవరికి చూడలే. ఎంతసేపు నా కష్టపడతా, నా కష్టాన్ని దగ్గర ప్రతిఫలం వస్తే చాలు భగవంతుడా. నా వల్ల నేను బాగుపడడం కాదు, నా వల్ల 10 మంది బాగుపడాలి. సో 10 మంది కోసం పని చేసుకుంటూ పోతా అని ఆలోచనతో ముందుకు పోయినా. అందుకే భగవంతుడు నన్ను ముందుకు తీసుకొచ్చి శ్రీరామరెడ్డి అంటాడు, శ్రీ నారాయణ రెడ్డి అంటాడు ఒక మాట, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. అంటే ఫెయిల్యూర్ని ఎవడు పట్టించుకోడు, ఓటమి పాలైనోని ఎవడు పట్టించుకోడు. ఎస్ఆర్ నో? ఇలా మీ ఊర్లలో మీ దాంట్లో చాలా మంది ఓ రేంజ్లో పోయి కింద పడిపోయినాడు. ఎవడైనా డేకుతుండా? కొన్ని వాల్యూ ఉంటుందా? ఉండదు. కానీ ఒక్కసారి గెలిచి చూడు, నెత్తిన పెట్టుకొని చూస్తారు. నేను ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? ఇప్పుడు మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా, గెలవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది నిజంగా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు? జరంత సపోర్ట్ కూడా వస్తే బాగుంటుంది. సో మీరందరూ ఇంత ఓపికతో ఇంత బ్రహ్మాండంగా 3-4 గంటల నుంచి కూర్చొని మీరు వింటున్నారంటే మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఎస్ఆర్ నో? మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఒక్కటే చెప్తా ఉన్నా మిత్రులారా, ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఇక్కడ చారి సార్ టీం ఉన్నారు, అశోక్ సార్ టీం ఉన్నారు, పి శ్రీనివాస్ సార్ టీం ఉన్నారు. సో ఇంకా సహా లీడర్స్ ఇంకా చాలా మంది, యూసిడి క్రౌన్స్ ఇంతమంది టీమ్స్ ఉన్నాయి. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఎలాంటి క్రాస్ స్పాన్సరింగ్ ఎటువంటి సందు ఇవ్వకుండా ఎవరి పని అయినా సరే మన పని అన్నట్టుగా చేసి 10 మందిని గెలిపించుకుంటూ 10 మందికి మనం నిదర్శనంగా నిలబడుకుంటూ పోతే అంతకు మించిన మహద్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? ఎస్ఆర్ నో? మీరు మీ అప్లైన్లకు ఇచ్చే గౌరవం ఏదైనా ఉంది అంటే మీ అప్లైన్కి మాట రాకుండా చూడడమే మీరు ఇచ్చే గౌరవం. సో ఇక్కడ చూడండి, టి శ్రీనివాస్ సార్ ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు, కానీ ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అశోక్ సార్ గురించి మాట్లాడుతున్నా, చారి సార్ గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడుతున్నా. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ల వల్ల పెద్ద పెద్ద లీడర్లకు ఎటువంటి మనస్పర్ధలు కలగదు. ఎస్ఆర్ నో? సో నా టీంలో నుంచి ఈయన తీసుకుపోయిన, ఆయన టీంలో నుంచి ఈయన జాయిన్ చేసుకుంటూ ఆయన వద్దు, ఇచ్చిపెట్టండి. ఎవరైనా జాయిన్ అయినారు, ఉన్నారు, ఐడి ఉంది, ప్రోడక్ట్ ఉన్నారు అంటే వాళ్ళని ఇడిచిపెట్టి మిగతా వాళ్ళతో చేయండి. ఎవరు రెక్కలకు మనకేమి ఏమంటారు? ఎస్ఆర్ నో? ఎవరో రెక్కల కష్టం ఎట్లా గుంజుకుంటాం, ఎవరో తలలో ఉన్న భోజనాన్ని మనం ఎట్లా లాక్కొని తింటాం, ఎట్లా కడుపు నింపుకుంటాం. ఎస్ఆర్ నో? ఆ ఒక్క వ్యక్తి లేకపోతే మనం గెలవలేమా? ఆ ఒక్క వ్యక్తి జాయిన్ కాకపోతే మన బిజినెస్ అంతా పోతుందా? కానీ ఆ ఒక్క వ్యక్తి వల్ల జరిగిన కిరికిరి వల్ల మంచి మంచి గొప్ప గొప్ప లీడర్ల మధ్య వ్యత్యాసం వస్తుంది. ఎస్ఆర్ నో? సో ఆ పాప పనులు ఎవరైనా చేయొద్దు, మీరు చేసేవాళ్ళు కారు. నేనేమంటున్నా, అది జరిగిన తర్వాత చెప్తే ఇప్పుడు ఇచ్చిండే చెప్పనీకి అంటారు. ఎస్ఆర్ నో? అది జరగక ముందుకే మీకు హెచ్చరిస్తున్నాం. మనం అందరం ఒక తల్లి పిల్లల్లాగా సో ఇళ్ళనే కలిసి మెలిసి ఉంటూ పని చేసుకుంటూ మీటింగ్ చేసుకుంటూ గెలుస్తూ మీరందరూ బాగుపడాలి, మీరందరూ డిసిడీలు డియూసిడీలు కావాలి. సో దానికోసం మనం పని చేస్తాం. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? సో మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.